ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటల అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం కూడా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం పూజ ఎలా జరిగింది ఫ్రెండ్స్? మీ ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగిందనమాట. పూజ వీడియో పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు. కుకింగ్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏంటంటే ఇడ్లీ, ప్లెయిన్ ఇడ్లీ, రాగి ఇడ్లీ రెండు చేశాను నేను ఈరోజైతే. దాని కాంబినేషన్లో పల్లి చట్నీ మరి టమాటా చట్నీ రెండు చేశాననమాట. పల్లి చట్నీకి పల్లి అయితే ఏం చేసుకున్నాను, ఇప్పుడు టమాటా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో పచ్చిమిరపకాయలతో పాటు జీలకర్ర టమాటాలు కూడా వేయించాను అనమాట. ఈ టమాటా పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడి ఇదైతే. పుదీనా టమాటా పచ్చడి చేశాను కదా ఇంతకు ముందుకు. ఈరోజు అయితే మళ్ళీ కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. కొత్తిమీర అయితే వేసానన్నమాట. పచ్చిమిరపకాయలు జీలకర్ర వేగిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి కొద్దిగా పసుపు వేసి అయితే టమాటా చట్నీ చేసా. ఈ టమాటా పచ్చడి అయితే రోట్లో నూరుతాను కానీ ఫ్రెండ్స్, నేనైతే తాలింపు అయితే చేయను అనమాట. కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేయించి రోట్లో నూరుతాను కాబట్టి అసలు ఇంకా తాలింపు అనేది ఏం చేయకుండా అయితే న్యాచురల్గా ఉండాలని చెప్పి ఇలా చేశాను. ఈ పప్పు కూడా ఈ పప్పు స్టైల్ అయితే మా బాబు చెప్పిండు అనమాట. నేనైతే ఇలా చేయను అనమాట. ఎప్పుడైతే ఉల్లిగడ్డలు అలా పప్పులని నేను అసలు వేసి చేయను. మా బాబు వాళ్ళ స్కూల్లోనైతే వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చారట పప్పు, అంటే ఇలా బాగుందని చెప్పాడు అనమాట. అందుకోసమే ఎలా చేయాలని చెప్పడితే వాడు చెప్పాడు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాడు అనమాట. మా చిన్నోడు ఎలా చెప్పాడు, నేను పప్పు అలా చేశాను. వాని స్టైల్ తోనైతే ఈరోజు చేశాను అనమాట. ఇప్పుడైతే రోట్లు అయితే పచ్చడి నూరుతున్నాను. అలాగా రోటి పచ్చళ్ళు ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా వరకు అయితే రోటి పచ్చళ్ళకే ఇష్టపడతాను అనమాట. మిక్సీలో అస్సలకే నాకు నచ్చదు. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి, నేను చాలా వరకు ఇష్టపడతాను. అలాగే ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఎక్కువనైతే టమాటా పచ్చడి అదే చేస్తానమాట. అప్పుడప్పుడు దోసకాయలు అనేది ఇక్కడ నాటు దోసకాయలు అలాంటివి ఏమి దొరకవు కాబట్టి హైదరాబాద్లో అయితే పప్పు దోసకాయలు దొరుకుతాయి. ఆ దోసకాయలు అంతగానో ఇష్టపడను నేను. అందుకోసం నేను టమాటా పచ్చడి ఎక్కువ చేస్తానమాట. మా పిల్లలు కూడా టమాటా పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. నేను దానికోసమే ఎక్కువైతే టమాటా పచ్చడి చేస్తాను అనమాట. ఈరోజు మాదైతే టిఫిన్ అయితే ఇడ్లీ, దాని కాంబినేషన్లో చట్నీ పల్లి చట్నీ, టమాటా పచ్చడి. లంచ్లోకి అయితే ఉల్లిగడ్డ పప్పు అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు పచ్చడి అంతా నూరినాకైతే మిక్సీలో అయితే చట్నీ పట్టుకుంటున్నాను. నేనైతే చట్నీ మిక్సీలు పట్టినాకైతే ఇప్పుడైతే తాలింపు అయితే చేస్తున్నాను. చట్నీ తాలింపు అయిపోయిన తర్వాత మళ్ళీ పప్పు అయితే తాలింపు అయితే చేశాను అనమాట. నేనైతే మళ్ళీ ఇప్పుడైతే చట్నీ అయితే తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే చట్నీ తాలింపు పెట్టిన తర్వాతనైతే ఇడ్లీ పిండి అయితే కలుపుకొని ఫస్ట్ అయితే 2 ప్లేట్లు అయితే మామూలు ఇడ్లీ పెట్టేశాను. మామూలు ఇడ్లీ పెట్టిన తర్వాత అందులో కొంచెం రాగి పిండి అయితే వేసి అయితే నేనైతే రాగి దోశ అయితే రాగి ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట. ఎప్పుడు మామూలు ఇడ్లీ అవుతుందని చెప్పి అయితే రాగి ఇడ్లీ అయితే చేశాను. అసలుకి నిజం చెప్పాలంటే ఇడ్లీ పిండి కలిపి పెట్టిన తర్వాత ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టిన తర్వాత అయితే ఇప్పుడైతే పప్పు అయితే తాలింపు చేస్తాను. పప్పు తాలింపు అయిపోయిన తర్వాత అయితే ఇడ్లీలు అయితే నేను పెట్టుకున్నాను అనమాట. 2 ప్లేట్లు ఇడ్లీ అలా పెట్టేసి 2 ప్లేట్లు అయితే రాగి ఇడ్లీ అయితే పెట్టేసాను. ఒక ప్లేట్ అయితే రాగి ఇడ్లీ, ప్లేన్ ఇడ్లీ రెండు తింటారు పిల్లలు అని చెప్పి అయితే ఇలా పెట్టేశాను. మొత్తం రాగి ఇడ్లీ పెడితే ఏందైతే తినరనమాట. అందుకోసమే 2 ఇవి 2 అవి తింటారని చెప్పి అయితే నేను ఇలా అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇప్పుడైతే 2 ప్లేట్లు ఇడ్లీ పెట్టేశాను కదా. ఇడ్లీ పెట్టేసిందంటే ఈ పిండి మిగిలింది కాబట్టి అయితే ఇందులో రాగి పిండి 2 స్పూన్లు రాగి పిండి కలుపుకొని ఇంకో ప్లేట్ అయితే రాగి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను నేనైతే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజైతే ఇడ్లీ అయితే స్పాంజీ లెక్కన వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. రోజు కన్నా ఈరోజు చాలా స్మూత్గా వచ్చినాయి. మీకు అందరికి చూపించాలని అయితే ఈరోజైతే ఇడ్లీ అయితే నేనైతే తీసి అయితే చూపిస్తాను. మస్తు స్పాంజీ ఎలా ఉంటుంది అలా వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. ఎలా అనిపించినా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలు మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇడ్లీలు ఇందులో పెట్టేస్తున్నా కదా. మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే బాక్స్ అయితే పెట్టనీకైతే టమాటా పచ్చడి, పప్పు, ఇక్కడ ఇడ్లీలు, చట్నీ అన్నీ ఒకటేసారి డైనింగ్ టేబుల్కి పెట్టి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి అయితే నేనైతే లంచ్ బాక్స్ అయితే కట్టడానికి అయితే ఇక్కడ అన్నీ పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ కట్టిన తర్వాత అయితే మా పిల్లలు అయితే టిఫిన్ చేస్తారు. టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే స్కూల్కి అయితే బయలుదేరుతారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికైతే బాయ్, మరి ఉంటాను.